హలో గైస్, ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి అలా టెర్రస్ పైకి వచ్చాను అనమాట. టెర్రస్ పైకి వచ్చి క్లైమేట్ చూస్తుంటే క్లైమేట్ అయితే వేరే లెవెల్ ఉన్నింది. ఇంకా అలా కొంచెంసేపు క్లైమేట్ చూస్తూ ఉంటే మావాడైతే కాల్ చేసి బయటకు వెళ్దాం రారా అన్నాడు. ఇంకా బయటకు వెళ్దామంటే ఎక్కడికి అనుకున్నా, వీడైతే రైల్వే స్టేషన్ తీసుకొచ్చారు. ఏం రా అంటే ఊరికి వెళ్తున్నాడంట. ఇంకా అలా కొద్దిసేపట్లో ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ రాగానే మా నాన్న ట్రైన్ ఎక్కిచ్చేసి వాడికి బాయ్ చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఈవినింగ్ మా దినేష్ అయితే వచ్చాడు. దినేష్ వచ్చి గుడికి వెళ్దాం రారా అంటే వెళ్ళిపోయాము. ఈ రోజుతో గంగమ్మ జాతర స్టార్ట్ అయ్యి 5వ రోజు అనమాట. ఈ రోజు అయితే దొరవేషం వేస్తారు అందరూ. అసలు ఈ వేషాలు ఎందుకు వేస్తారంటే, పూర్వం యుక్త వయసుకు వచ్చిన గంగమ్మ తల్లిని పాలగాడు బలాత్కరించాలనుకుంటాడు. ఇప్పుడు గంగమ్మ పాలగాడి దగ్గర నుంచి తప్పించుకొని నిన్న ఒక వారంలో చంపేస్తానని శబ్దం చేస్తుంది. అప్పుడు ఒక పండితుడు పాలకంతో ఇలా చెప్తాడు, ఆమె దైవరూప సంపన్నురాలు, ఆమె అన్నిందంటే చేసి తీరుతుంది అని అంటాడు. అది తెలిసిన పాలగాడు గంగమ్మ నుంచి తప్పించుకోవడానికి దాక్కొని ఉంటాడు. అందుకోసం గంగమ్మ రకరకాల వేషాలు వేసుకొని వారం రోజులు వెతుకుతూ ఉంటుంది. అందుకే గంగమ్మ జాతర జరిగే వారంలో రోజు ఒక వేషం వేసుకుంటారు. ఈ రోజు 5వ రోజు కాబట్టి దొర వేషం వేసుకుంటారు. ఇంకా దర్శనం పూర్తి చేసుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. ఓకే బాయ్.